సిద్దిపేటలో హిందూ సంఘాలపై కేసులు నమోదు చేయడాన్ని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తీవ్రంగా ఖండించారు. సిద్దిపేటలో బజరంగ్ దళ్ నేత రాజారాంపై జరిగిన దాడిని నిరసిస్తూ సిద్దిపేటలో హిందూ సంఘాల నేతలు బంద్ నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజారాంను రఘునందన్ రావు పరామర్శించారు. చాలా రోజులుగా గో రక్షణ కోసం పాటుపడుతున్న రాజారాంపై ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారని మండిపడ్డారు. గోవులను బంధించిన ప్రాంతానికి వెళ్లి పోలీసులు చర్యలు తీసుకుంటే దాడులు జరగబోవని రఘునందన్ చెప్పారు. ప్రతి బక్రీద్ పండుగ వచ్చినప్పుడు దీన్ని ఒక ఆనవాయితీగా తీసుకొస్తా ఉన్నారు. ఈ దేశంలో ఉంటూ ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాల్ని గౌరవించమని, హిందువుల మనోభావాలతో దెబ్బతినకుండా ఉండడానికి సహకరించాల్సినటువంటి ముస్లిం సోదరులు ప్రతి బక్రీద్ పండుగ దీన్ని ఒక సమస్యలా క్రియేట్ చేసి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంలా క్రియేట్ చేసి భౌతిక దాడులకు దిగాలనేటువంటి ఆలోచన ఏదైతుందో ఇది మంచి పద్ధతి కాదు. ఈ దేశంలో మెజారిటీ ప్రజలు గౌరవించేటువంటి గోమాతకు సంబంధించిన అంశానికి వచ్చినప్పుడు కొంచెం మానవత్వంతో ఆలోచించి మనుషుల్లాగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంటుంది. దానికి ఉల్టా మా ఇళ్లలోకి వచ్చారని, మా మహిళల చేతులు పట్టుకొని లాగిందని తప్పుడు కేసులు పెట్టేటువంటి ప్రయత్నం వల్ల సమాజంలో ఉన్నటువంటి హార్మోని దెబ్బతింటుంది. ఎంతసేపు మర్యాద ఉందామని అనుకున్నప్పటికీ కూడా కావాలని ఎదుటి వర్గం నుంచి ఇట్లాంటి కవ్వింపు చర్యలు, రెచ్చగొట్టేటువంటి చర్యలు జరుగుతున్నప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.